శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలని తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం పొందాలని ఆకాంక్షిస్తూ క్రోధినామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో, సంవత్సర ఫలితాల ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ధన విషయంలో అన్ని విధాలుగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. ఏ పని తలపెట్టినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఏ పని చేసినా అందులో ఎంతో కొంత లాభం కనిపిస్తూ ఉంటుంది. పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పరిష్కరించుకోగలుగుతారు. స్థిరాస్తిని అభివృద్ధి చేసుకోగలుగుతారు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. విశేషమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో సమస్యలనే ఉండవు. పూర్తిగా సానుకూల వాతావరణం కుటుంబంలో కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే యోగం ఎక్కువగా ఉంది. కావలసిన చోటుకి ట్రాన్స్ఫర్లు అయ్యే యోగం ఉంది. అలాగే అనుకున్న స్థలానికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్తో వెళ్ళినప్పటికీ అక్కడ కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ వాటిని పరిష్కరించుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లో కూడా విజయాలు అందిపుచ్చుకుంటారు. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి కోర్టు సమస్యల్లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్లీడర్లకి, డాక్టర్లకి, లాయర్లకి, కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైన ధన సంపాదన ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే గృహ నిర్మాణ యోగం కనిపిస్తోంది. ఇల్లు కట్టుకునే యోగం ఉంది. వాహనం కొనుక్కునే యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనటానికి ఈ సంవత్సరం అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. అలాగే శరీరపరంగా ఆరోగ్యము అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులను సూచిస్తూ ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ప్రధానంగా ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే కొన్ని పనులు ఆలస్యంగా అయినా సరే నెరవేరుతూనే ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఒక్కొక్క రంగాన్ని మనం తీసుకున్నట్లయితే, విద్యారంగంలో విద్యార్థులు పరీక్షల్లో బ్రహ్మాండమైన ర్యాంకులతో పాస్ అవుతారు. జ్ఞాపక శక్తి తగ్గినప్పటికీ దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి విద్యారంగంలో నిర్లక్ష్యం పెరుగుతూ ఉంటుంది. నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి చదివితే మాత్రం బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చే అవకాశం విద్యార్థులకు ఈ సంవత్సరం కనిపిస్తుంది. ఇక ఉద్యోగ రంగం తీసుకున్నట్లయితే, ఉద్యోగ రంగం వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగపరమైన అభివృద్ధి కనిపిస్తోంది. ప్రమోషన్లు రావటం, ధన ఆదాయం బాగుండటం, స్థల మార్పులు, కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అవటం ఇలాంటివన్నీ కూడా పొందగలుగుతారు. నిరుద్యోగులకి ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది. అంటే మొత్తం మీద ఉద్యోగ రంగంలో కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార రంగం తీసుకుంటే, వ్యాపార రంగం చాలా లాభసాటిగా ఉంటుంది. నష్టాలనే ఉండవు. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. అయితే అప్పుడప్పుడు కొద్దిగా ఒత్తిడి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ధనం వ్యయం ఉన్నప్పటికీ కూడా పరిస్థితులను చక్కబెట్టుకోగలుగుతారు. పెట్టుబడులు ఎక్కువ పెట్టాల్సి వచ్చినా కూడా వ్యాపారస్తులకు, కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైన లాభాలు పొందే యోగమే కనిపిస్తోంది. అలాగే వ్యవసాయదారులకు కూడా వ్యవసాయ రంగంలో పంటలు బాగా పండి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. క్రిమి కీటకాదుల వల్ల కొంత పంట నష్టపోయినప్పటికీ అంతిమంగా లాభాలే కనిపిస్తూ ఉంటాయి. పెట్టుబడులు పెరిగినప్పటికీ కూడా
అంతిమంగా లాభాలే కనిపిస్తాయి. కాబట్టి వ్యవసాయ రంగం వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కళారంగము, క్రీడారంగము ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఫలితాలు పరిశీలిస్తే సినిమా, టీవీ రంగాలు, నటీనట వర్గము, గాయని, గాయకులు వీళ్ళకి చాలా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మంచి అవకాశాలు వచ్చి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు పొందే యోగం ఉంది. ప్రభుత్వం వాళ్ళచే సన్మానాలు పొందే యోగం కూడా ఉంది. కాబట్టి కళారంగం వాళ్ళకి, క్రీడారంగం వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో తిరుగుండదని చెప్పుకోవాలి. అలాగే కాంట్రాక్ట్ రంగం వాళ్ళకి ఫలితాలు పరిశీలిస్తే కర్కాటక రాశి కాంట్రాక్టుదారులకి పెద్ద పెద్ద కాంట్రాక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి కాంట్రాక్టులు వచ్చే అవకాశం ఉంది. అయితే మధ్య మధ్యలో లేబర్ ప్రాబ్లమ్స్ వల్ల పనులకు కొద్దిగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా కష్టానికి తగిన విధంగా విశేషమైనటువంటి ధన ఆదాయం కనిపిస్తుంది. బిల్లులు సకాలంలో వసూలవుతాయి. లేబర్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇతర ఆటంకాల వల్ల, అలాగే ఖర్చులు పెరగటం వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ కాంట్రాక్టుదారులకి బ్రహ్మాండమైనటువంటి కాంట్రాక్టులు వచ్చి మంచి లాభాలు వచ్చే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తోంది. అలాగే రాజకీయ రంగాన్ని తీసుకుంటే రాజకీయ రంగంలో కర్కాటక రాశి వాళ్ళు ఆలస్యంగా వెలుగులోకి వస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మాండమైనటువంటి గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రజాదరణ పెరుగుతుంది. ధనపరంగా మాత్రం కొంత ధనం రాజకీయ రంగంలో ఖర్చు అవుతుంది. కానీ ఒక్కసారిగా ఉన్నట్లుండే ఆలస్యంగా వెలుగులోకి వచ్చి అద్భుతమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవటానికి కర్కాటక రాశి రాజకీయ నాయకులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రాజకీయ రంగం కర్కాటక రాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో బ్రహ్మాండంగా యోగిస్తుంది. అలాగే కర్కాటక రాశి స్త్రీలకు ఈ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే కర్కాటక రాశి స్త్రీలకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ధనపరమైన వ్యవహారాల్లో తిరుగుండదు, గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అంత బ్రహ్మాండంగా కర్కాటక రాశి స్త్రీలకు సంవత్సర ఫలితాలు ఉన్నాయి. అలాగే పెళ్లి కావలసిన వాళ్ళకు కూడా స్త్రీలకు బ్రహ్మాండమైనటువంటి సంబంధం కుదిరి పెళ్లి జరిగిపోతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి స్త్రీలకు ఉద్యోగపరంగా మంచి ప్రమోషన్లు వచ్చే యోగం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అయ్యేటటువంటి యోగం కూడా కర్కాటక రాశి ఉద్యోగినులకు ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. పరస్పర అవగాహన పెరుగుతుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క ఆరోగ్యపరమైన వ్యవహారంలో వేళకు ఆహారాన్ని స్వీకరించటం, సరైన సమయానికి నిద్రించటం ఇలాంటివన్నీ చేయాలి. ఆరోగ్య విషయాలలో కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ మిగిలిన అన్ని వ్యవహారాలలో కర్కాటక రాశి స్త్రీలకు ఈ క్రోధినామ సంవత్సరంలో తిరుగుండదని చెప్పాలి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ రంగం బాగుంటుంది, వ్యాపార రంగం బాగుంటుంది. ఏ రంగంలో ఉన్నా కర్కాటక రాశి స్త్రీలు బ్రహ్మాండమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఆరోగ్యపరంగా మాత్రమే జాగ్రత్తలు అవసరం. ఔషధ సేవలు ఉంటాయి. వైద్యానికి కొంత ధనాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే నక్షత్రాల పరంగా పరిశీలిస్తే పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలోకి వస్తుంది. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన స్త్రీ పురుషులు ఈ సంవత్సరం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించుకోవడానికి కలిసి వచ్చే నెలలు మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ నెలలు బాగా యోగిస్తాయి. అలాగే 2025 సంవత్సరం జనవరి నెల కూడా కర్కాటక రాశి వాళ్ళకి బాగా యోగిస్తుంది. ఈ నెలల్లో ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభిస్తే అవన్నీ విజయవంతమవుతాయి. అలాగే పునర్వసు 4వ పాదం వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే సంఖ్యలు, అదృష్ట సంఖ్యలు 2, 3, 7, 9 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే పునర్వసు నక్షత్రం 4వ పాదం వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే వారాలు సోమవారము, గురువారము, శనివారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే ఆ పనులన్నీ విజయవంతమవుతాయి. అదేవిధంగా పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి కిందకు వస్తాయి. పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే నెలలు మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలు బాగా కలిసి వస్తాయి. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల కూడా పుష్యమి నక్షత్రం వాళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్యలు 1, 3, 4, 9 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. పుష్యమి నక్షత్రం 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే వారాలు ఆదివారం, బుధవారం, శనివారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి.
అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కూడా కర్కాటక రాశి కిందకు వస్తాయి. ఆశ్లేష నక్షత్రం 4 పాదాల్లో ఏ పాదంలో జన్మించిన వాళ్ళైనా సరే అదృష్టం కలిసి రావాలంటే ఈ సంవత్సరం జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ నెలల్లో ముఖ్యమైన పనులు ప్రారంభించాలి. ఆ నెలలు బాగా కలిసి వస్తాయి. అలాగే 2025 సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో కూడా ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులకి బాగా కలిసి వస్తాయి. అలాగే ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి డేట్స్ ఈ సంవత్సరం 2, 3, 4, 5 వీటిని అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవాలి. అలాగే ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారం, బుధవారం, శుక్రవారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేస్తే అవన్నీ విజయవంతం అవుతాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా అదృష్టం కలిసి రావాలంటే ఒకసారి నవగ్రహాలలో శని గ్రహానికి జపం చేయించుకోండి. ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని 1.25 కేజీ నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఇలా శని జపం చేయించుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో తిరుగుండదని చెప్పుకోవాలి. అలాగే శనివారం పూట ఈ సంవత్సరం వీలైనప్పుడల్లా మినుములు దానం ఇచ్చుకోండి. కేజింబావు మినుములు బూడిద రంగు వస్త్రంలో కట్టి దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళు దర్శించవలసిన ఆలయాలు ఈ సంవత్సరం కనకదుర్గాదేవి ఆలయము, బాలా త్రిపుర సుందరీదేవి ఆలయము, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయము. ఈ ఆలయ దర్శనం చేయటం ద్వారా కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా బ్రహ్మాండమైనటువంటి అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. అలాగే చదవవలసినటువంటి స్తోత్రాలు దశరథ శని స్తోత్రము. దశరథ శని స్తోత్రం అని ఉంటుంది. ఆ స్తోత్రాన్ని ఈ సంవత్సరంలో వచ్చే శనివారాలు చదవటం లేదా వినటం ద్వారా ఈ సంవత్సరం మొత్తం విశేషంగా యోగిస్తుంది. అలాగే ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళు జపించుకోవాల్సిన మంత్రం ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణే నమః. ఇది మంత్రం. ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణే నమః. ఈ మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకుంటూ ఉంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం ఇంకా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం ధరించవలసిన రత్నం ముత్యము లేదా చంద్రకాంత మణి. దాన్ని ధరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ముత్యం కుడి చేతి ఉంగరం వేలుకి వెండిలో చేయించుకోవాలి. చంద్రకాంత మణి కుడి చేతి చిటికెన వేలుకు వెండిలో చేయించుకోవాలి. ఈ రెండింటిలో ఏది ధరించినా సరే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు కలుగుతాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం మీద సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. అయితే శని యొక్క ప్రభావం వల్ల పనులు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆలస్యం అయినప్పటికీ అంతిమంగా ప్రతి పనిలో విజయాన్ని అందిపుచ్చుకోగలుగుతారని, అత్యున్నత స్థాయికి ఎదగతారని చెప్పడంలో మాత్రం ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో చాలా వరకు బ్రహ్మాండమైన శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. జ్యోతిష శాస్త్రపరంగా ఒక వ్యక్తికి జాతక ఫలితాలు చెప్పేటప్పుడు ప్రధానంగా 2 విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి గ్రహచారం, 2 గోచారం. గ్రహచారం అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశాన్ని బట్టి జాతక చక్రం వస్తుంది. ఆ జాతక చక్రాన్ని జన్మ కుండలి అనే పేరుతో పిలుస్తారు. ఈ జన్మ కుండలిలో నవగ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి. మీ పుట్టిన జాతకంలో నవగ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయో చూసి అందులో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో దాన్ని బట్టి ఫలితాలు చెబితే దీన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు. అలాగే మీరు పుట్టిన జాతకము మీ జన్మ కుండలిలో మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ అని ఉంటాయి. వాటిని బట్టి ఆ గ్రహం ఏ స్థానంలో ఉందో చూసి, ఆ గ్రహం మీద ఏ ఏ గ్రహాల దృష్టి ఉందో చూసి వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని జ్యోతిష ఫలితాలు చెప్తే దీన్ని గ్రహచారం అంటారు. ఈ గ్రహచారాన్ని బట్టి చెప్పే జాతకం 50% ఫలితాలను ఇస్తుంది. ఆ తర్వాత రెండవది గోచారం. గోచారం అంటే ఏంటంటే మీ జన్మరాశి లేదా మీ నామరాశికి రాహుగ్రహము, కేతుగ్రహము, శనిగ్రహము, గురుగ్రహము ఈ 4 గ్రహాలు సంవత్సరం పాటు ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి మీకు రాశి ఫలితాలు చెబితే దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు. దీని ఫలితం మీ జాతకంలో 50% ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు
కేవలం సంవత్సర ఫలితాలను బట్టి పూర్తిగా జాతక ఫలితం ఉండదు. ఉగాది నుంచి సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్నాయంటే మీకు పూర్తిగా సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉందని అర్థం కాదు. ఉగాది నుంచి సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నాయంటే మీకు పూర్తిగా ప్రతికూలతలు ఉన్నాయని అర్థం కాదు. మీ వ్యక్తిగత జాతకం మీ గ్రహచారాన్ని బట్టి కూడా చూసి ఆ గ్రహచారం వ్యక్తిగత జాతకం జన్మ కుండలిలో నడిచే దశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ వీటిని పరిశీలించి ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో చూసి దాన్ని బట్టి చెప్పే ఫలితం మీద కూడా మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరూ కూడా ఈ ఉగాది పంచాంగం, ఉగాది సంవత్సర ఫలితాలు 100% జరుగుతాయని భావించవద్దు. ఇది కేవలం 50% మాత్రమే. మిగిలిన 50% మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు అద్భుతమైనటువంటి సంవత్సర ఫలితాలుంటే మరీ పొంగిపోకండి. ప్రతికూల పరిస్థితులుంటే పూర్తిగా కుంగిపోకండి. వ్యక్తిగత జాతకం కలిపి చూసుకున్నప్పుడు వచ్చే ఫలితమే పూర్తిగా మీ జాతకాన్ని నిర్దేశిస్తుంది. అయితే ఈ గోచార ఫలితాలు, ఈ ఉగాది సంవత్సర ఫలితాలు, ఈ క్రోధినామ సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నప్పటికీ చివర్లో సూచించినటువంటి జపాలు చేయించుకోవటం, రుద్రాక్షలు ధరించటం, దేవాలయ దర్శనం చేయటం ద్వారా ఆ ప్రతికూలతలన్నీ తొలగింపజేసుకొని సంవత్సరం మొత్తం 12 రాశుల వాళ్ళు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. దేవతల అనుగ్రహం ద్వారా విశేషంగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు వీటన్నిటినీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది నుంచి మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ 12 రాశుల వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ ముక్కోటి దేవతల ఆశీస్సులు లభించాలని, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.